వింజమూరు మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ వనిపెంట హైమావతి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది హాజరై మండలంలోని ప్రధాన సమస్యలపై చర్చించారు. తాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యం, పింఛన్లు, రైతు సమస్యలు వంటి అంశాలు సమావేశంలో ప్రస్తావనకు తీసుకొచ్చారు. అధికారులు శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులపై వివరాలు వెల్లడించగా ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సేవలు అందించాలని సూచించారు. అలాగే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అధికారులు ప్రజా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మండల అభివృద్ధికి అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు యాంత్రిక యుగంలో ఎక్కువ డ్రిప్ ఇరిగేషన్, బోర్లు వీటి ద్వారా ఎక్కువ నీళ్లు వాడుకుంటున్నాము. వాటికి రీఛార్జ్ కావాలంటే మనం చెరువుల నిండా నీళ్లు నింపుకుంటే మాత్రమే రీఛార్జ్ చేయగలవు. ఈరోజు సంవత్సరంలో 70 టీఎంసీ నీళ్లు పైన ఉంటే మనకి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అవి 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి మన ప్రాంతానికి కూడా వస్తున్నాయి. మన ప్రాంతం, మన చెరువులు కూడా చెరువుల నిండా నీళ్లు నించుకుంటే 7 కిలోమీటర్లు ప్రయాణం చేసి చుట్టుపక్కల ప్రాంతాలు గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని ఇది మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషిగా ముందుకెళ్తున్నారు. వారిని సహకరించి ఈ పథకాన్ని మనం జయప్రదంగా అమలు పరచుకోగలమని ఆశిస్తున్నాను. 20 ప్రపోజ్ చేస్తున్నారు. అవి ఒకటి ఎంత కష్టపడుతుంది సార్? 20,000. ఓకే, పాసిబుల్ 20 వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. అవి కూడా గ్రామ పంచాయతీల్లో ఇక్కడ నిధులు ఉన్న గ్రామ పంచాయతీలు చెప్పడం జరుగుతుంది, లేదా మండల పరిషత్ నుంచి మనకు జనరల్ ఫండ్ నుంచి ఈ ట్రెవిస్ కొనుగోలుకి మనం వర్క్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. దీంతోపాటు మనం సీఎం ప్రోగ్రామ్ సందర్భంగా ఇక్కడ కలెక్టర్ గారి అధికారులు రివ్యూ చేయడానికి వీలుగా భవిష్యత్తులో మనది డివిజన్ హెడ్ క్వార్టర్ అవ్వచ్చు, లేదా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అవ్వచ్చు. కాబట్టి మండల పరిషత్ గురించి డెవలప్ చేద్దామని ఏసీ కూడా వేయించడం జరిగింది. ఒక 5 ఏసీలకు సంబంధించినటువంటి పెయింట్లు కూడా మనం చేయడానికి సంబంధించినటువంటి వర్క్స్ని వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనకు మీటింగ్ హాల్లో 1, 2, 3, 4 ఎంపీటీసీ ఉన్నారు కదా, ఎంపీపీ గారు కదా, 4 మీ నలుగురు ఓకే అంటే తీసుకుంటాం. కాబట్టి ఇవి అన్నీ కూడా ఆమోదం చేసినట్టుగా ఆలోచన జరుగుతుంది. వీటికి కన్సర్న్ ఏఈ నుంచి లైన్ ఎస్టిమేషన్ వేసిన తర్వాత వాటికి సంబంధించి వర్క్స్ మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. చివరిగా మనకు సమ్మర్ సంబంధించి డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు కూడా ఈ ట్యాంకర్స్ ఏదైనా అవసరమైతే వాటికి సంబంధించి కూడా డాక్టర్ గారికి ఒక ప్రపోజల్ పంపించున్నాము. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడిస్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.